ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम 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 शांति। గుడ్ మార్నింగ్. సద్గురువారాన్ని శుభాకాంక్ష అందరికీ. ఈరోజు బాబా సాకార మురళిలో చెప్తారు, मीठे बच्चे तुम्हारे सुख के दिन आ रहे हैं,
लोक लाज, कलयुग कुल की मर्यादाएं छोड़ अभी अपनी कमाई करो, बाप से पूरा वर्षा ले लो. బాబా చెప్తారు, మీఠే బచ్చే, ఇప్పుడు మీరు సుఖాని రోజులు వచ్చేసింది. అందువల్ల ఈ లోక లాజ్ కానీ అంటే ఈ కలియుగాని కుల మర్యాద ఇదంతా వదిలేసి మనం సత్యమైన సంపాదన చేసుకోవాలి. తండ్రి దగ్గర ఉండి పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. ప్రశ్న, అంతమతి సోగతి కిస్ పురుషార్థ్ సే హోంగి? అంతమతి సోగతి ఇది ఏ పురుషార్థం ఆధారంలో అవుతుంది? आंसर, बाप कहते हैं तुम्हें अभी तक जो कुछ पढ़ा है तुमने अभी तक जो कुछ पढ़ा है उसे भूल सिर्फ एक बात याद करो, चुप रहो. अपने को आत्मा समझ बाप को याद करने का पुरुषार्थ करते रहो. बाप बच्चों को कोई तकलीफ़ नहीं देते हैं, लेकिन दर बदर होने से बचाते हैं. गरीब बच्चे जो शादी आदि करने के लिए कर्जा लेते हैं, बाबा उन सब से छुड़ा देते हैं. बाबा कहते हैं, बच्चे तुम पवित्र बनो तो अंतमति सोगति हो जाएंगी. అంటే బాబా చెప్తారు, మీరు ఇప్పుడు ఏమంతం చదివినారు ఆ చదివిందంతా మర్చిపోండి. మరి ఒక్క శివబాబా తలంపు చేస్తూ గమ్ముగా ఉండాలి. మరి బాబా చెప్తారు, ఆత్మను అనుకుని తండ్రి తలంపు చేసే పురుషార్థం చేయండి. తండ్రి బిడ్డలకు వేరే ఏ కష్టం ఇవ్వలేదు, అదన్నీ ఆ విషయం కూడా లేదు. వేరే వేరే మాటలు ఇప్పుడు ఏ కలియుగాని లోకలాజ్ మర్యాద అనుసారంగా ఏమైనా చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, అది కూడా ఆ విషయం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచమే వినాశం అయ్యేటప్పుడు దాని మర్యాదనే మనం ఎందుకు ఫాలో చేసేది? గమ్ముగా శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. పేదవాళ్ళు పాపం బిడ్డలు వాళ్ళ తండ్రి ఖర్చు చేసి అంటే మ్యారేజ్ చేసానికి ఎంత అప్పు తీసుకుంటారు అని చేస్తారు. దాని నుంచి అంతా కూడా బాబా విడిపించేస్తారు. ఎవరి దగ్గర ఏమి అప్పు తీసుకోవద్దు, అనవసరంగా పవిత్రంగా ఉంటే అంతమతి సౌగతి అయిపోతుంది. అందుకే ఇదంతా మర్చిపోయేసి ఒక్క బాబా తలంపు చేస్తూ ఉండండి. ఈ లోకలాజ్ కూడా పట్టించుకోకూడదు, కలియుగాని కుల మర్యాద కూడా ఏమీ పట్టించుకునేది అవసరం లేదు. ఏమంతా మనం మొదట్లో చదివినామో అంత తప్పు, అదన్నీ కూడా మర్చిపోయేసి ఒక్క శివబాబా తలంపు ఒక్కరి ఆధారమే తీసుకుంటే చాలు. మన జీవనంలో అంతమతి సౌగతి అయిపోతుంది. మిగతా అది ఇది అంత ఆలోచనే చెయ్యొద్దు, అదన్నీ వేస్ట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రపంచం. మళ్ళా పాట ధీరజ్ ధర్మన్వా ధీరజ్ ధర్ అట్లా అని. ఓం శాంతి. ये गीत है भक्ति मार्ग का, वो इसका अर्थ समझते नहीं, सिर्फ बच्चे ही जानते हैं. अभी बरोबर हमारे सुख के दिन आ रहे हैं, जिसके लिए हम पुरुषार्थ कर रहे हैं. जितना पुरुषार्थ करेंगे उतना सुख मिलना है. అంటే ఈ పాట అర్థం ఏమంటే అన్నీ ఓర్చుకో మనసా, నీకు సుఖాని రోజులు జల్దీ వచ్చేసింది అట్లా అని. ఇది భక్తి మార్గంలో పాడినారు, కానీ దాని అర్థం వాళ్ళకే తెలీదు. ఏమి ఓర్చుకోవాలి, ఎందుకోసరం అని కూడా తెలీదు వాళ్ళకి. మళ్ళా బాబా చెప్తారు, ఇప్పుడు మీకు సుఖాని రోజులు జల్దీ వచ్చేస్తుంది, దానికోసమే మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తామో అంత సుఖం మనకు దొరుకుతుంది. శ్రీమతిలో మన సంచి నిండించుకోవాలి. भक्ति मार्ग को कहा जाता है ब्रह्मा की रात. उनको ये पता नहीं है कि पतित पावन बाप कब आएंगे. अभी तुम बच्चे जानते हो कि कलयुग के अंत और सतयुग के आदि को ही संगम युग कहा जाता है. अभी तुम उन्हों को कुंभकर्ण की नींद से जगाओ
అంటే భక్తి మార్గంలో ఏమంతా చేశామో అదంతా అజ్ఞానం, అంటే బ్రహ్మ రాత్రి నార్థం. ఏమీ తెలియకుండా ఏమేమో చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనకు పతిత్ పావన్ ఎవరు అని కూడా తెలియదు, ఎప్పుడు వస్తారు అని కూడా తెలిసి ఉండలేదు. ఇప్పుడు కూడా చాలామంది భక్తాత్మలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు భగవాన్ ఎప్పుడు వస్తున్నారు అట్లా అని. ఇప్పుడు మన అర్థం చేసుకున్నాం. ఈ కలియుగ అంతు సమయంలో సత్యుగ ఆది సమయం, ఇది సంగం యుగం అని చెప్తాం. ఈ సంగం యుగంలోనే పరమాత్మ అవతరణ అయినారు. ఇప్పుడు మనం అందరినీ కుంభకర్ణ నిద్రలో ఉండి లేపిస్తూ ఉన్నాం. కుంభకర్ణ నిద్ర అంటే అజ్ఞాన గాఢ అంధకారాన్ని నిద్ర, దాని నుంచి లేపిస్తూ ఉన్నాం. మనుషులు తలంపు కూడా చేస్తారు ఒక పతిత్ పావన్ని, జ్ఞాన సాగర్ని. అయితే వాళ్ళు ఎవరునే తెలియదు. ఆ సాగర్ తలంపు చేస్తే ఏం వస్తుంది? నీళ్ళ నది, నీళ్ళ సాగర్ని తలంపు చేస్తే ఏమీ లాభమే లేదు. సాగర్ అంటే వాళ్ళు అది అనుకున్నారు, జ్ఞాన సాగర్ వాస్తవంగా. తో వహాతో నదియం కా సంగం, అక్కడ ఏం సంగం అంటే సాగర్ మరి నదిలది సంగం అవుతుంది. అక్కడ పోదారు మనుషులు, సంగం అంటే అక్కడ పోయి స్నానం చేస్తారు. వాస్తవంగా జ్ఞాన సాగర్ జ్ఞాన నదులు మిలన్ చేసేది. ఆ సాగర్ నది మాట లేదు ఇక్కడ, అర్థమైందా? तो खूबी है तो సాగర్ और नदियों के मेले में, సాగర్ మరి నది అక్కడే చాలా విశేషత ఉంటుంది. చాలా విశేషంగా అక్కడ పోయి ఆ సాగర్లో మిలన్ చేసే దాంట్లో సంగం అనుకున్నారు. सागर तो ज़रूर चाहिए ना, सतयुग की स्थापना करने वाला ही सच्चा बाप सच्ची कहानी नर से नारायण बनने की सुनाते हैं. వాస్తవంగా సత్యయుగాన్ని స్థాపన చేసేది ఒక సత్యమైన తండ్రి సత్యమైన కథ వినిపిస్తారు. నర్ నుంచి నారాయణ ఎట్లా అయ్యేది అని కథ వినిపిస్తారు. याद भी उनको ही करते हैं कि हे पतित पावन आओ. तो जब परमात्मा आए तब ही कहा जाए कि आत्माएं और परमात्मा का मेला संगम का है. అంటే బాబా చెప్తారు అందరూ పతిత్ పావన్ రండి అని చెప్పి పిలుస్తారు. ఎప్పుడు ఆ పరమాత్మ అవతరణ అవుతారు అప్పుడే ఆత్మ మరి పరమాత్మది మేళా అవుతుంది. దాన్నే సంగంని చెప్పేది. సంగం అంటే సాగర్ నది మిలన్ది కాదు. అయితే ఆత్మ మరి పరమాత్మ మిలన్ మేళా ఏముందో దీనే సంగం అని చెప్తాం. తో ఏ సచ్చా మేళా, ఆత్మ పరమాత్మనే మిలన్ చేసేది సత్యమైన మేళా అని అర్థం. तुम लिख सकते हो ये आत्मा और परमात्मा का एक ही पुरुषोत्तम संगम युग पर मेला लगता है, जिससे पतित सृष्टि बदल पावन ज़रूर बनती है. वो है पावन दुनिया, ये है पतित दुनिया. यह है सच्चा मेला. जबकि पतित पावन बाप आकर पतित आत्माओं को पावन बनाए साथ ले जाते हैं. అంటే బాబా చెప్తారు మనం ఇట్లా రాయొచ్చు, ఆత్మ మరి పరమాత్మ మిలన్ చేసే సమయాన్ని దీనే పురుషోత్తమ సంగం యుగం అని చెప్తాం. ఇక్కడే మేళా అవుతుంది. ఆత్మ పరమాత్మ మేళాని పురుషోత్తమ సంగం యుగంని అర్థం. అంటే ఈ పతి సృష్టి పావన్ అవుతుంది ఈ సమయంలో. పరమాత్మని మిలన్ చేసే సమయంలో ఈ సంగం యుగంలో పతిత నుంచి పావన్ అవుతుంది మొత్తం సృష్టి. అంటే సత్యుగాని పావన్ ప్రపంచం చెప్తాం. ఇప్పుడు కలియుగ అంతు సమయం పతిత్, ఇది మారుతుంది ఇప్పుడు. సో ఇది సత్యమేళ మేళా జరుగుతుంది. పతిత్ పావన్ తండ్రి వచ్చిన సమయంలో ఆత్మ పావన్ అయ్యే దానికోసం బాబా వచ్చినారు, మిలన్ చేస్తారు. తర్వాత మనందరినీ తన వెంట ఇంటికి పిలుచుకొని పోతారు. పరమాత్మ మరి ఆత్మది మేళా ఇప్పుడు జరుగుతుంది. మరి పతిత్ ప్రపంచం దాని పావన్ ప్రపంచంగా చేసానికోసమే ఈ మేళా. తో ఇస్కా కార్టూన్ भी बनानी चाहिए. పతిత్ పావన్ ఎవరుని ఈ కార్టూన్ కూడా రెడీ చేయాలి మనం. तो बाबा ये सब एडवांस में समझाते हैं. त्रिवेणी पर
अक्सर करके शिवरात्रि पर ही जाते हैं। यह सब समझाने की बात, नशा चढ़ना चाहिए समझाने के लिए బాగా చెప్తారు. ముఖ్యంగా త్రివేణి ఎక్కడ అక్కడ నది మిలన్ చేస్తుందో 3 నదులు అక్కడ జాస్తి చూస్తే శివరాత్రి సమయంలో అందరూ పోదారు. ఇదన్నీ విషయాలు బాగా నషాతో చెప్పాలి మనం అందరికీ. త్రివేణి అంటే ఏమీని కూడా చెప్పాలి. త్రివేణి అంటే శివబాబా, బ్రహ్మబాబా మరి మన అందరూ బిడ్డలు మిలన్ చేసే సంఘం ఇది. तो जो अच्छा समझाने वाला होगा वो युक्ति से समझाएंगे, नहीं तो बीत बीत करता रहता है. कुंभ का मेला सच्चा और झूठा सिद्ध करना चाहिए. ఎవరు బాగా చెప్పే వాళ్ళుగా ఉంటారు, బాగా యుక్తిగా చెప్తారు, లేదంటే ఏదో ఒకటి బితు అని చెప్తూ ఉంటారు, సరిగ్గా చెప్పరు, ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు కుంభమేళా కూడా ఏమి సత్యమైన కుంభమేళా, అసత్య మేళ ఇది సిద్ధు చేసి చెప్పాలి మనం. సత్యమైన కుంభమేళా ఏది అంటే ఆత్మ పరమాత్మ మిలన్ చేసేది సంఘం. అయితే అక్కడ నీళ్ళ నది, నీళ్ళ సాగర్ అక్కడ మిలన్ అవుతుంది. అది ఏమైనా సత్యమైన మేళన, అక్కడేం భగవాన్ మిలన్ ఏం కాదు. పతిత్ కూడా పావన అయ్యేదానికి లేదు ఆ నీళ్ళ నదితో, నీళ్ళ సాగర్తో. तो ये है संगम युग, जबकि పతి దునియా పావన్ बनती है. పరమాత్మని ఆత్మ ఎప్పుడు మిలన్ చేస్తుందో ఇది సత్యమైన సంఘం. ఇక్కడే పతి ప్రపంచం పావన్ అయ్యేది. భగవాన్ మిలన్ చేసే సమయం సత్యమైన పరమాత్మ. तो सच्चा सच्चा मेला ये है. वो कुंभकर्ण की अज्ञान नींद में सोए हुए परमात्मा के लिए सर्वव्यापी कह देते हैं. वो तो पतित पावन, उनको तो आना ही है पावन बनाने के लिए. వాళ్ళు మనుషులు పాపం కుంభకర్ణ నిద్రపోతూ ఉన్నారు. సో పరమాత్మ కోసం చెప్తారు సర్వవ్యాపి ఎట్లా అని. సో పతిత్ పావన్ వాస్తవంగా సర్వవ్యాపి ఎట్లా అవుతారు, వాళ్ళు వస్తేనే మనందరం కూడా పావన్ అయ్యేది. तुम जानते हो ये एक ही पुरुषोत्तम संगम युग है जिसमें चढ़ती कला होती है. सतयुग के बाद फिर नीचे गिरना ही. जो समय बीता वो कहेंगे पूरा हुआ. అంటే ఇది ఒకటే పురుషోత్తమ సంగం యుగం. ఈ సమయంలో మాత్రమే అందరిది ఏకే కళ ఉంటుంది. బాకీ సత్యుగ నుంచి అందరూ రోజు రోజుకి కింద వస్తూనే ఉంటారు, కింద పడిపోతారు. ఏం జరిగిందో అదంతా డ్రామా అనుసారంగా పాస్ అయిపోయింది. పాస్ట్ అంటే జరిగిపోయింది, నాటకం జరిగింది. పురాణా హోతే హోతే బిల్కుల్ ఈ పురాణా బన్ జాతా. పాతగా అయ్యి ఫైనల్గా పూర్తిగా పాతగా అయిపోతుంది. తుమారీ స్వస్తికా भी ऐसे बनाई हुई. सतो प्रधान से सतो रजो तमो. तुम जानते हो हम अभी बाप से सदा सुख का वर्षा पाने का पुरुषार्थ करते हैं. అంటే స్వస్తిక కూడా చేసి పెట్టినారు కదా, మనది చాలా బాగుంది. దాంట్లో సత్యుగంలో సతో ప్రధాన అవస్థ, త్రేతాలో సతో, ద్వాపర్లో రజు, కలియుగంలో తము ప్రధాన. మరి సో ఇప్పుడు సంగం యుగం జరుగుతుంది. ఇప్పుడే తండ్రి దగ్గర ఉండి మనం సుఖాన్ని ఆస్తి తీసుకొని పురుషార్థం చేస్తాం. तो बाबा पुरुषार्थ भी बहुत सहज कराते हैं, कोई तकलीफ़ नहीं और ही दर बदर होने से बचाते हैं. బాబా ఇంత బాగా మనకు పురుషార్థం చేస్తారు, ఏ కష్టం లేదు. ఇంకా అన్ని కష్టాల నుంచి బాబా మనల్ని సేవ్ చేస్తారు, ఫ్రీ చేస్తారు. మనుషులు పాపం ఎంత కష్టపడతారు, ఖర్చు కోసం అప్పు తీసుకుంటారు అని చేస్తారు. దాని నుంచి అంతా బాబా మనల్ని విడిపించేస్తారు. शादी आदि के कितना खर्चा होता है. गरीबों को तो कर्जा लेकर भी शादी करानी पड़ती है. बाबा इन कर्जे आदि से भी छुड़ा देते हैं. नरक में गिरने से बचाते हैं. तो कर्जे आदि की भी आदि से भी बचाते हैं. इसलिए यहाँ गरीब बहुत आते हैं.
బాబా చెప్తారు కలియుగాని మనుషులు ఎట్లా ఉన్నారు. ఒకవేళ ఎవరింట్లైనా వాళ్ళ కూతురికి మ్యారేజే కాలేదు అనుకోండి, లోకలాజికి వశం వేసి కంపల్సరీగా అప్పు తీసైనా మ్యారేజ్ చేస్తారు. శివబాబా అన్ని అప్పు తీసుకునే దాని నుంచి విడిపించేస్తారు. పేదవాళ్ళు పాపం మ్యారేజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అప్పు తీసుకుంటారు, దాని నుంచి బాబా విడిపించేస్తారు. నరకంలో కింద పడే దాని నుంచి కూడా విడిపించేస్తారు. ఖర్చు అప్పు తీసుకునే దాని నుంచి కూడా విడిపించేస్తారు. బాబా చెప్తారు ఇక్కడ రండి, కన్యలందరూ తన పవిత్ర జీవనంలో ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే ఎక్కువగా పేదవాళ్ళు ఇక్కడ వస్తారు. तो कितनी अच्छी रीति कन्याएं, अच्छी अच्छी कन्याएं आती थी. अचानक काम का तूफान आया, सगाई की, शादी कर ली, शादी करके फिर पछताती है. అంటే ఇక్కడ మొదట్లో ఎంత మంచి మంచి కన్యలు వస్తూ ఉంటాయి. అయితే పాపం వాళ్ళకు సడన్గా కామ్ వికార్ అని తుఫాన్ వచ్చేసింది. మళ్ళీ మ్యారేజ్ చేసుకుంది పాడిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపం చేస్తూ ఉన్నారు. అయ్యో అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నా అట్లా అని పశ్చాత్తాపం. ఎంత కష్టాలు జీవనాలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత. ఇది కూడా చాలా పెద్ద తప్పు అయిపోయిందా లేదు వాళ్ళు అనుకుంటారు. అనవసరంగా నేను వచ్చేసాను ఇట్లా వికారానికి వశమైపోయి, లేదంటే ఎంత బాగుంటుంది నా టైం. సో टाइम लगता है ना. तो बाप कितना बचाने की कोशिश करते हैं. షావుకార్ तो आ नहीं सकते हैं. తండ్రి మన అందరిని ఎంత రక్ష చేసానికి ప్రయత్నం చేస్తారు. అయితే షావుకార్లు ఏమో రారు ఇక్కడ. వాళ్ళకు డబ్బులు అది నష भिखारी. तो वह न खुद वर्षा पाते हैं, न रचना को सच्ची कमाई कराने देते हैं. गरीब तो बहुत गरीबों में भी बहुत गंदी रीति रस्म होती है. रस्म रिवाज लोक लाज कुल मर्यादा मार डालती है. कोई बच्चियाँ ठीक नहीं पढ़ती है तो दो गज में चले जाते. बाप दो जग से निकालने आए हैं. అంటే శివబాబా చెప్తారు టైం అవుతుంది అందరం పవిత్రంగా ఉండేదాన్ని. బాబా ఎంత ప్రయత్నం చేస్తారు మన అందరిని రక్ష చేసానికి. సో షావుకారులు ఏం చేస్తారు, వాళ్ళు కూడా పవిత్రంగా ఉండి బాబా దగ్గర ఆస్తి తీసుకోరు. వాళ్ళ బిడ్డలకు కూడా సత్యమైన సంపాదన చేయించరు. అనవసరంగా నరకాల్లో తోసేస్తారు. పేదవాళ్ళు కూడా ఎంత అసహ్యమైన పద్ధతులంతా పెట్టుకున్నారు. పేదవాళ్ళు కూడా ఎంత లోకలాజ్ మర్యాద ఉంటుంది. ఈ లోకాన్ని ఏదేదో పద్ధతులు అనవసర పద్ధతులంతా ఉంది, అదని ఫాలో చేస్తారు. అందుకే బాబా చెప్తారు బిడ్డలు సరిగ్గా చదవలేదంటే లౌకికంలో వాళ్ళకు మ్యారేజ్ చేయించేస్తారంటే నరకానిలో పంపించేస్తారు. శివబాబా వచ్చినారు ఈ నరక నుంచి మన బయట తీసాని కోసం. तो कोई नहीं निकलते हैं, जानवर तो नहीं जो नाक से रस्सी को डाल करके खींचे. నరక నుంచి కొందరు బయట వస్తారు, కొందరు బయట రారు. జంతువులు పడిపోతే దాని ముక్కులో దారం కట్టి దాన్ని బయట తీస్తారు. ఈ మనుషులు జంతువుల కంటే మోసం. వాళ్ళ ముక్కులో దారం కట్టి ఎక్కడ తీసేది బయట నరకంలో పడిపోయినారు పాపం. బయటే రారు. समझाते रहते हैं. बाप बच्चों का रिश्ता होने के कारण समझाते हैं, बच्चे तुम सच्ची कमाई करो, बच्चों को भी कराओ. మన తండ్రి శివ బాబా తండ్రి రచయిత
అందుకే మనకు చెప్తారు సత్యమైన సంపాదన చేసుకోండి, మీ బిడ్డలు కూడా సత్యమైన సంపాదన చేయించండి చెప్తారు బాబా. तो भी कितनी किटपिट होती है, स्त्री आई तो पति न आई, पति आने से बच्चे न आए, इसलिए किटपिट होती है. లౌకికంలో ఎంత పెద్ద ప్రాబ్లం. మాతలు క్లాసుకు వస్తే వాళ్ళ పతి రారు, జగడాలే జగడాలు. ఒకవేళ తండ్రి క్లాసుకు వస్తే వాళ్ళ బిడ్డలు రారు, మ్యారేజ్ చేయి అది ఇది అని చెప్పేసి కష్టం ఇస్తారు, ఎంత జగడాలి జగడాలి. సో బాబా చెప్తారు ఇక్కడ మనం బాగా తెలుసుకొని అందరినీ కూడా నరకం నుంచి బయట తీయాలి. బాబా ఏమో समझाते तो बहुत अच्छी रीति, మూల బాత్ హే పవిత్రతాకి. పరమాత్మ ఎంత బాగా మనకు ప్రతి ఒక్క విషయం బాగా నేర్పిస్తారు. ముఖ్య మాటనే ఇక్కడ పవిత్రత. बच्चे लिखते हैं बाबा क्रोध आ गया तो समझाया जाता है, तुम बच्चों पर क्रोध क्यों आता है, क्यों करते हो, कृष्णा के लिए दिखाया है. यशोदा हाथ बांध ओखरी से बांध देती है, तो परंतु ऐसी बात नहीं है. అంటే చాలామంది బిడ్డలు చెప్తారు మాకు బిడ్డల పైన చాలా కోపం వస్తూ ఉంది, ఎంత చెడ్డ పని చేస్తారు. బాబా చెప్తారు మీకు కోపం ఎందుకు రావాలి బిడ్డల పైన, ఇట్లా కృష్ణ కోసం చూపిస్తారు. యశోదాకు కృష్ణ పైన చాలా ప్రీతి. కృష్ణ అక్కడ ఇక్కడ పోయి వెన్న దొంగ. యశోద ఏం చేసింది, చేయి కట్టి వేసేసి ఒక ఓకలితో కట్టి వేసేసింది కృష్ణని. వాస్తవంగా అట్లా ఏం కట్టి వేయలేదు, అది అట్లా కథలు చూపిస్తారు. కోపం లేదు, ప్రీతిగా కట్టివేసింది నా అర్థం. तो वहाँ तो మర్యాద పురుషోత్తం బడే రమణీక బచ్చే होते हैं. సత్యుగంలో ఇట్లా అల్లరి చేసే బిడ్డలంతా ఉంటారు. అక్కడ మర్యాద పురుషోత్తం బిడ్డలు చాలా రమణీకంగా ఉంటారు. यहाँ भी कोई कोई बच्चे बड़े अच्छे होते हैं, बात करने की बहुत ఫజిలత్ रहती है. ఇక్కడ కూడా కలియుగ అంతు సమయంలో కూడా చాలామంది బిడ్డలు ఉన్నారు, చాలా బాగుంటారు, మంచి బిడ్డలు, చాలా రాయల్గా మర్యాదగా మాట్లాడతారు. అట్లా ఉండే బిడ్డలు కూడా ఉన్నారు, చాలా మర్యాదగా మాట్లాడే బిడ్డలు ఉన్నారు. यहाँ तो ढेर बच्चे हैं, कोई कोई तो श्रीमत पर चलते ही नहीं हैं, कायदे पर चलते नहीं हैं. कायदे भी तो है ना, मिलिट्री में काम करने वाले पूछते हैं, वहाँ खाना पड़ता है, बाबा क्या करें. बाबा कहते कोशिश करो शुद्ध चीज़ खाने की, लाचारी हालत में दृष्टि देकर खाओ और क्या करेंगे. అంటే కొందరు బిడ్డలు బాగున్నారు, కొందరు బిడ్డలు ఎట్లను, కొందరు బాగా శ్రీమతులు నడుచుకుంటారు, కొందరు నడుచుకోరు. చట్ట ప్రకారంగా నడుచుకోవాలి కదా. ఇక్కడ కూడా విశ్వవిద్యాలయం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఉంటుంది, చట్ట ప్రకారం నడుచుకోవాలి. కొందరు ఉన్నారు మిలిటరీలో జాయిన్ అయినారు, మంచి బిడ్డలు ఉంటారు. వాళ్ళు అడుగుతారు బాబాని, బాబా ఏం చేయాలి, అక్కడ ఏమేమో తినాల్సిందిగా ఉంటుంది, అట్లా అని మిలిటరీలో పని చేస్తున్నాం. బాబా చెప్తారు ఏం చేస్తారు, ట్రై చేయండి, శుద్ధంగా ఉండే సామాన్లే తినేదానికి ట్రై చేయండి. ఒకవేళ విధి లేని పరిస్థితిలో శుద్ధ ఆహారమే దొరకనే లేదు అంటే కొంచెం దృష్టి ఇచ్చి తినాల్సిందిగా ఉంటుంది, వేరే ఏం చేస్తారు. డబుల్ రోటీ అంటే బ్రెడ్ తినండి అని చెప్తారు బాబా. ब्रेड मक्खन से खाओ या तो शहद से खाओ, आलू ले सकते हो అంటే బాబా డైరెక్షన్స్ ఇస్తారు వాళ్ళకు. బ్రెడ్ తేనెతో కానీ వెన్నతో కానీ తినండి, ఆలు పర్వాలేదు, బాయిల్డ్ ఆలు తినచ్చు, బాయిల్ చేసి పెట్టి ఉంటారు కదా, అవి తినండి అని చెప్తారు. మిలిటరీ వాళ్ళ కోసం డైరెక్షన్ ఇస్తారు బాబా. तो जिस चीज़ की आदत पड़ी तो फिर चलता रहेगा. हर बात में पूछना पड़ता है, ఏది అలవాటు అయిపోయిందో అది అలవాటు అయిపోయిందో లేదా. అందువల్ల బాబా చెప్తారు మీరు ప్రతి ఒక్క విషయం నన్ను అడిగి చెయ్యండి, నేను మీకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాను.
అప్పుడే మీ తలపైన పాపం రాదు. బాబాని అడిగి బాబా ఏం చెప్తే అది మనం చేసేస్తే మన తలపైన పాపం ఉండదు. అందుకే ప్రతి ఒక్క విషయం కూడా బాబాని అడగాలి. బాబాతో బహుత్ సహజ్ కర్ దేతే హం. మనకు ఈజీగా సాల్వేషన్ ఇస్తారు బాబాని అడిగితే. सबसे अच्छा है पवित्र बनना. कोई कोई बच्चे ऐसे होते हैं जो घर को ही उड़ा देते हैं, बाप की मिल्कियत को उड़ाए नाम बदनाम कर देते हैं. బాబా చెప్తారు ఇక్కడ ముఖ్య మాటనే పవిత్రత. కొందరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఇంట్లో డబ్బులు అది ఇది అన్నీ నాశనం చేసి పెట్టేస్తారు, పేరు చెడిపేస్తారు, తండ్రి పేరే చెడిపేస్తారు, ఆ ఇంటి పేరు చెడిపేస్తారు, డబ్బులంతా నాశనం చేసి పెట్టేస్తారు, ఎక్కడంటే అక్కడ ఖర్చు చేసేస్తారు వాళ్ళ ఇష్ట ప్రకారం. तो तुम बच्चों की बुद्धि में अभी है कि हमारे सुख के दिन आ रहे हैं, तो क्यों न हम पुरुषार्थ कर ऊंचे से ऊंच पद पाए. మీకు బాగా అర్థమైంది కదా, ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మన సుఖాన్ని రోజులు జల్దీ వచ్చేస్తుంది. మరి ఎందుకు మనం బాగా పురుషార్థం చేసి మంచి పదవి తీసుకోకూడదు? పురుషార్థం బాగా చేయాలి. పురుషార్థ్ से ही मर्तबा मिलेगी. मम्मा बाबा तख्त नशीन होते हैं, ज्ञान ज्ञानेश्वरी सो राज राजेश्वरी बनेंगे ना, तो तुमको भी ईश्वरीय ज्ञान देते हैं, तुमको भी ईश्वर ज्ञान देते हैं, तो तुम भी ये ज्ञान उठाए फिर आप समान बनाएंगे तो राज राजेश्वरी बनेंगे. माँ बाप को फॉलो करना चाहिए, इसमें अंधश्रद्धा की कोई बात नहीं. అంటే బాగా చెప్తారు మీ బుద్ధిలో జ్ఞానం అంతా ఉంది కదా, మనకి ఇప్పుడు సుఖాన్ని రోజులు జల్దీ వచ్చేస్తుంది. బాగా పురుషార్థం చేసి పెద్ద పదవి తీసుకోవాలి. మమ్మ బాబా ఎట్లా సింహాసన అధికారి అవుతారు అట్లా మనం కూడా కావాలి. ఇప్పుడు జ్ఞానేశ్వరి అయినారు, మరి రాజరాజేశ్వరి అవుతారా లేదా? ఆ విధంగా మనం కావాలి. మనకు ఈశ్వరు వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. సో మనం ఎంత ఈ జ్ఞానం తీసుకొని వేరే వాళ్ళని మన సమానం చేస్తామో అంత మనం రాజరాజేశ్వరి అయిపోతాం. మమ్మ బాబాని ఫాలో చేయాలి. దీంట్లో అంధశ్రద్ధ అది మాట ఏం లేదు, అంధవిశ్వాసం లేదు. బాబా మమ్మ ఏం చేస్తారో అది మనం చేస్తూ పోతూ ఉంటే మనం కూడా రాజరాజేశ్వరి అయిపోతాం. సన్యాసిयों के फॉलोवर्स बनते हैं परंतु फॉलो तो करते नहीं. చాలామంది సన్యాసులు ఫాలోవర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఏం ఫాలో చేయలేదు. ఇక్కడ మనం అమ్మ బాబాని ఫుల్గా ఫాలో చేస్తా అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అట్లనే మనం కూడా చేస్తాం. అయితే సన్యాసి ఏం చేస్తారో అట్లనే అందరూ చేస్తారా ఏం లేదు. అంటే సన్యాసి ఏం చేస్తారు, जिसको సన్యాస్ धर्म में जाना है वो घर में ठहर नहीं सकते हैं. ఎవరెవరు సన్యాస్ ధర్మాల్లో పోవాలనో వాళ్ళు ఇంట్లో ఉండరు, వెళ్ళిపోతారు సన్యాసిగా. तो उनसे సన్యాసి बनने का पुरुषार्थ ज़रूर होगा. అంటే సన్యాస్ ధర్మంలో పోయే వాళ్ళు గ్యారంటీ సన్యాస్ ధర్మంలో పోయి అక్కడ పురుషార్థం పోయేదానికి పురుషార్థం చేస్తారు, సన్యాసం చేస్తాను. ड्रामा अनुसार ही भक्ति मार्ग शुरू हुआ. सतो रजू तमो में तो सबको आना है. డ్రామా అనుసారంగానే భక్తి మార్గం స్టార్ట్ అయింది. అంటే దాంట్లో కూడా సతో రజో తమో అవస్థ ఉంది. तो सबसे पहले कृष्ण को देखा तो उनके 84 जन्म ले, उसने 84 जन्म ले ज़रूर. అందరికంటే ఫస్ట్ కృష్ణని చూడాలి. కృష్ణ 84 జన్మం తీసుకుంటారు గ్యారంటీ. अभी अंतिम जन्म में होगा तभी तो फिर शुरू में आएगा ना. ఈ సమయంలో అదే కృష్ణ ఆత్మ అంతిమ జన్మలో ఉన్నారు. అంతిమ జన్మ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫస్ట్ జన్మ స్టార్ట్ అవుతుంది. లక్ష్మీనారాయణ నంబర్ 1 సో ఫిర్ లాస్ట్ మే. అదే లక్ష్మీనారాయణ ఫస్ట్లో ఉండిన వాళ్ళే ఇప్పుడు లాస్ట్లో ఉన్నారు. మరి నంబర్ 1 ఫస్ట్లో వెళ్ళిపోతారు. तो उनको
जगतनाथ किसने बनाया, कब वर्षा मिला, तुम बच्चे जानते हो। संगम पर उनको ये वर्षा मिला है, सारी రాజధాని స్థాపన होनी है। అంటే వాళ్ళు జగన్నాథ్ ఎట్లా అయినారు, ఎవరు ఎప్పుడు ఆస్తి తీసుకున్నారు మీకు తెలుసు కదా, ఈ సంగం యుగాల్లోనే వాళ్ళు ఆస్తి తీసుకున్నారు। మొత్తం రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది। ब्राह्मणों ने 84 जन्म लिए जो अभी फिर पार्ट बजा रहे हैं। ये बड़ी समझने की बात है। బ్రాహ్మణానే 84 జన్మం తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అదే పార్ట్ చేస్తున్నారు। ఇదన్నీ అర్థం చేసుకునే మాట। परंतु कोई क्या धारण करते हैं, कोई क्या धारण करते, इसमें है पुरुषार्थ की बात। बाप प्रजापिता ब्रह्मा के मुख द्वारा समझाते हैं। అంటే కొందరు ఏం ధారణ చేసుకుంటారు, కొందరు ఏమి ధారణ చేసుకుంటారు। తండ్రి మాత్రం బ్రహ్మ ముఖం ద్వారా చెప్తారు। ఏమీని చెప్తారు ముఖం ద్వారా, తండ్రి మే ఆయా హూ मुझे याद करो तो योग से तुम्हारी विकार विनाश होगा। బాబా చెప్తారు, నేను వచ్చినాను, మీరు నా తలంపు చేస్తే యోగం ద్వారా వికారం వినాశం అవుతుంది అని చెప్తారు బాబా। आत्मा कहती है, हाँ बाबा मैं इन कानून से सुनता हूँ, शरीर बिगड़ आप राजयोग कैसे सिखाएंगे, शिव जयंती भी तो ज़रूर है। मैं आता हूँ परंतु कोई को पता नहीं पड़ता है। శివబాబు చెప్పినారు, నేను వస్తున్నాను, వచ్చి మీకు చెప్తాను, నా తలంపు చేయండి, ఈ యోగం ద్వారానే మీ వికారం వినాశం అవుతుంది ఎట్లా అని ఆత్మ కూడా చెప్తుంది। అవును నిజంగానే నేను కూడా ఆత్మ ఈ చెవి ద్వారానే వింటున్నాను, శరీరం లేదంటే ఎట్లా రాజయోగం నేర్పిస్తారు మీరు కూడా। అందుకే శివ జయంతి కూడా ఉందా లేదా, బాబా చెప్తారు నేను వస్తున్నాను, వచ్చి మీకు చెప్తున్నాను ఈ శరీరం ద్వారా। అయితే పాపం ఎవరికి తెలియదు ఎట్లా భగవాన్ వచ్చినారు, గుప్తంగా వచ్చినారు। बाबा समझाते हैं, मैं कल्प कल्प ब्रह्मा के तन में ही आता हूँ, जिसने 84 जन्म लिया है, इसमें बदली हो नहीं सकती है। శివ బాబా చెప్తారు, నేను ప్రతి కల్పం బ్రహ్మ శరీరంలోనే వస్తాను। 84 జన్మ వీళ్ళే తీసుకున్నారు, ఈ చేంజ్ అయ్యేది సాధ్యమే లేదు। ఇదే శరీరంలోనే ప్రతి కల్పం ఏం జరుగుతుందో అదే ఇప్పుడు జరుగుతుంది, అదే శరీరంలోనే శివ బాబా వస్తారు। तो ये राज राजेश्वर था, अभी फिर ज्ञान ज्ञानेश्वर बन फिर राज राजेश्वर बनता है। శివ బాబా చెప్తారు, వీళ్ళు మొదట్లో రాజరాజేశ్వరిగా ఉంటుంది, తర్వాత ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వర్ అయినారు, తర్వాత రాజరాజేశ్వర్ అవుతారు। ఈ బనాయా డ్రామా హై, ఇదే ఆట డ్రామా చేసే ఉంది, తయారయ్యే ఉంది ఈ డ్రామా। तो गाया भी जाता है ब्रह्मा विष्णु शंकर, प्रजापिता तो ब्रह्मा को ही कहेंगे, विष्णु और शंकर को तो नहीं कहेंगे। प्रजा माना मनुष्य, అంటే గాయన ఉంది కదా, బ్రహ్మ విష్ణు శంకర్। ప్రజాపిత అంటే బ్రహ్మనని చెప్తారు, ప్రజాపిత విష్ణు శంకర్ కాదు, ప్రజ అంటే మనుషులు। సో ఎప్పుడు మనుషులందరూ ఉంటారు అప్పుడు అందరికీ తండ్రి అయ్యేది బ్రహ్మ అవుతారు। విష్ణు అంటే దేవతగా ఉండే టైంలో మనిషి కాదు। तो कहेंगे मनुष्य को ही देवता बनना है, रचना को कोई नहीं करते हैं। बाबा पूछते हैं, बच्चे अभी स्वर्ग में चलेंगे, बारी जाएंगे, मैं आया हूँ, अभी मुझे याद करो। అంటే శివబాబా చెప్తారు, నేను మనుషుల్నే దేవతగా చేస్తాను, కొత్తగా ఎవరిన రచన చేసేలేదు, ఉండే మనుషులనే మార్చేసి దేవతగా చేస్తారు। బాబా అడుగుతారు మన అందరినీ, మీరు స్వర్గానికి వస్తారా? మరి
సమర్పణ అవుతారా అని అడుగుతారు. నా పైన మీరు అర్పణ అవుతారా? నేను వచ్చినాను, నా తలంపు చేయండి అని చెప్తారు శివబాబా, భగవాన్ స్వయం. जितना हो सके देहदारियों की याद कम करते जाओ. బాబా చెప్తారు, ఎంత సాధ్యమో అంత దేహదారి తలంపుని తక్కువ చేస్తూ పోతూ ఉండండి. ఏ రీతిలో కూడా దేహదారి తలంపు మనకు రాకూడదు. ఒక శివబాబా తలంపు మాత్రమే రావాలి. हाँ तुम कर्मयोगी हो, दिन में बल सब कुछ करो, परंतु साथ साथ ऐसी याद में रहो जो अंत में मेरी याद रहे. శివబాబు చెప్తారు, మీరు కర్మయోగి అయినారు, పగలంతా పని కూడా చేసుకొని నా తలంపు కూడా చేస్తూ ఉండండి. ఫైనల్గా నా తలంపు తప్ప వేరే ఎవరి తలంపు రాకుండా పురుషార్థం చేయండి చెప్తారు. नहीं तो जितना जिनके साथ लगन होंगी वहाँ जन्म लेना पड़ेगा. బాబా చెప్తారు, లేదంటే ఎవరిపైన మీకు అటాచ్మెంట్ ఉందో వాళ్ళ దగ్గర పోయి జన్మ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరిపైన మోహం పెట్టుకోవద్దు, బాబా పైన మాత్రమే పెట్టుకోండి. అప్పుడే సత్యుగంలో దేవతగా జన్మం తీసుకుంటారు. సో गृहस्थ व्यवहार में रहते बाप को याद करने की मेहनत करो. बाप कहते हैं रात को जागो, तुम्हारी तबीयत खराब नहीं होगी. బాబా చెప్తారు, రాత్రి అంటే అమృత వేళ లేచి యోగం చేయండి. మీ శరీరం ఏమి అంటే హెల్త్ బాగలేకుండా కాదు, ఎంత యోగం చేస్తారో అంత మంచిది. ఇట్లా అనుకోవద్దు, రాత్రి అంతా లేచి కూర్చుంటే మన హెల్త్ చెడిపోతుందో ఏమో అట్లా అని. హెల్త్ అంటే ఆరోగ్యం ఏమీ చెడిపోదు, లేచి యోగం చేస్తే. యోగ్ సేతో ఔర్ హీ బల్ మిలేగా. యోగం చేస్తూ ఉంటే ఇంకా మనకు ఎక్కువగా శక్తి వస్తుంది. स्वदर्शन चक्रधारी बन, चक्र फिराओ. ये नींद को जीतने वाले लाडले बच्चे जिसका रथ लिया है उसको कहते हैं. శివబాబా చెప్తారు, స్వదర్శన్ చక్రధారి బిడ్డలు చక్రాన్ని తిప్పండి. బాబా బ్రహ్మ బాబాకు చెప్తారు, ఏమిని ఏ నీందుకు జీతనే వాళ్ళే లాడ్లే బచ్చే, నా తలంపు చేయి స్వదర్శన్ చక్రధారిగా రాత్రంతా తలంపు చేయని చెప్తారు. ఈ రథానికి చెప్తారు బాబా, శివబాబా అంటే బ్రహ్మ బాబాకు స్పెషల్గా చెప్తారు. నిద్రన జయించి కూడా నా తలంపు చేస్తూ ఉంటూ అట్లా. तुम जानते हो राजराजेश्वर भी ये बनते हैं, तो नींद को जीतना है. మీకు తెలుసు కదా బ్రహ్మ బాబా ఏమవుతారు, రాజరాజేశ్వర్ కావాలంటే నిద్రా జీత్ కావాలి, నిద్రను జయించాలి. రాజరాజేశ్వర్ కావాలంటే दिन में तो सर्विस करनी है, बाकी कमाई रात को ही करनी है. పగలంతా సర్వీస్ ఉంటుంది, అందుకే రాత్రి అంటే 2 గంటలు ఉండి 5 గంటల వరకు బాహ సంపాదన చేసుకోవచ్చు యోగాలో ఉండి. బాబా తలంపు ఉంటే ఈ బాహ సంపాదన అవుతూ ఉంటుంది. भक्त लोग सुबह सवेरे उठते हैं, गुरु लोग उनको कहते हैं माला फेरनी है, దందే మేతో నెయ్యి ఫేర సాక్తే. అంటే భక్తాత్మలు కూడా అమృత వేళ లేచి యోగం భక్తి చేస్తారు. గురువులు వాళ్ళకి చెప్తారు మాల తిప్పండి ఎట్లా అని. పగలంతా పని ఉంటుంది, అందుకే మాల తిప్పేదానికి కాదు. అందువల్ల అమృత వేళ లేచి మాల తిప్పండి అని వాళ్ళకి కూడా చెప్తారు. కోయి అందరు పాకెట్ మీ మాల ఫేర్తే రహతే. కొందరు పాకెట్లో మాల పెట్టుకొని చేయి పెట్టి తిప్పుదా ఉంటారు మాలని. తో సవేరే ఉठ करके యాద్ కర్నా చాయి. అందుకే మనకు కూడా బాగా చెప్తారు, రోజంతా పని ఉంటుంది, అందుకే అమృత వేళ లేచి కూర్చొని నా తలంపు చేయండి ఎట్లా అని చెప్తారు. విచార్ సాగర్ మంతన్ भी करना है, याद से ही विकर्म विनाश होगा. బాబా చెప్పే మాటలంతా విచారం కూడా చేస్తూ ఉండాలి. అమృత వేళ బాబా తలంపు నుంచే వికర్మ వినాశం అవుతుంది.
एवर हेल्दी बनना है तो एवर याद करना है. సదా ఆరోగ్యం కావాలంటే సదా బాబా తలంపు చేస్తూ ఉండాలి. తभी अंतमति सोगति हो जाएंगे. అప్పుడే अंतमति सोगति అయిపోతుంది. बहुत भारी पद मिल जाएगा. इसमें थकने धक्के खाने की बात नहीं. चुप रहना है और पढ़ना है. బాబా చెప్తారు దీంట్లో పెద్ద పదవి మీకు దొరుకుతుంది, కష్టపడే మాట ఏమీ లేదు. సైలెంట్గా ఉండి బాబా తలంపు చేసుకొని చదువుతూ ఉండాలి. బాబా చెప్పేదంతా చదవాలి प्रैक्टिकल. बाकी जो कुछ भी पढ़ा है उसे भूल जाना है. బాకీ బాబా దగ్గర వచ్చేందుకు ముందు ఏమంతా చదివినారు అదంతా మర్చిపోండి. బాబా మరి బాబా పాయింట్స్ మాత్రమే బుద్ధిలో ఉండాలి. बच्चे अपने को आत्मा समझ मुझे याद करना है, बाप को याद करना है. आत्मा ही शरीर द्वारा काम कराती है. करण करावनहार आत्मा है. అంటే బాబా చెప్తారు ఆత్మని అనుకుని నా తలంపు చేస్తూ ఉండండి. ఆత్మని శరీరం ద్వారా పని చేయించేది. ఆత్మని కరణ్ करावनहार చేయించేదంతా ఆత్మనే కదా. तो परम पिता परमात्मा भी आकर के इनके द्वारा काम करते हैं. परमात्मा కూడా ఈ శరీరంలో ప్రవేశం అయ్యి వీళ్ళ ద్వారా పని చేయిస్తారు. आत्मा भी करती है, कराती और कराती भी है. ये सब पॉइंट्स अच्छी रीति धारण करें तभी लायक बनेंगे. आत्मा కూడా చేయిస్తుంది కూడా శరీరం ద్వారా. ఇదన్నీ పాయింట్స్ బాగా ధారణ చేసుకుంటేనే లాయక్ అవుతారు. సత్యుగానికి देवता ये लायक అవుతారు. जो समझ करके फिर दूसरों को समझाते हैं, बाबा उन्हें लायक समझते हैं. ఎవరు బాగా అర్థం చేసుకొని వేరే వాళ్ళకు అర్థం చేయిస్తారు వాళ్ళే లాయక్ని అర్థం. బాబా వాళ్ళనే లాయక్ని అనుకుంటారు. स्वर्ग में पूंछ पद पाने की वो लायक बनते हैं. వాళ్ళు స్వర్గంలో శ్రేష్ఠ పదవికు లాయక్ అవుతారు బాగా అర్థం చేసుకుని అర్థం చెప్పేవాళ్ళు. जो समझाते ही नहीं उनको ना लायक समझेंगे. पूंछ पद पाने का लायक नहीं. ఎవరు సరిగ్గా వేరే వాళ్ళకు చెప్పరు వాళ్ళు నా లాయక్ మంచి పదవికు లాయకే లేదు. बाप तो कहते हैं लायक बनो राजा रानी बनने के लिए, तो उनको ही सपूत बच्चा कहेंगे. ये समझने की बातें और कुछ नहीं करना है. सब बातों से बाबा छुड़ा देते हैं. सिर्फ एक बात याद करनी है, अंतकाल जो स्त्री सुमिरे. అంటే శివ బాబా చెప్తారు మీరు రాజారాణి కావాలంటే లాయక్ కావాలి, మంచి బిడ్డలు కావాలి. వేరే ఏమీ అర్థం చేసుకోలేదంటే పర్వాలేదు, ఏమీ చేయలేదంటే పర్వాలేదు, బాబా తలంపు మాత్రం చేస్తూ ఉండండి. మరి బాబా మన అన్ని మాటల నుంచి విడిపిస్తారు. లోకలాజ్ నుంచి విడిపిస్తారు, ఖర్చు తీసుకునే దాని నుంచి విడిపిస్తారు. బస్ ఒక్క శివబాబా తలంపు చేస్తూ ఉంటేనే చాలు, అంతుమతి సోగతి అయిపోతుంది. అందుకే లౌకికలో వాళ్ళు చెప్తారు అంతు సమయంలో ఎవరు స్త్రీ తలంపు చేస్తూ ఉంటారు వాళ్ళు వేశ్య అయిపోతారు. అంతు సమయంలో ఎవరు డబ్బులు తలంపు చేస్తూ ఉంటారు వాళ్ళు భికారి అయిపోతారు. ఇక్కడ అంతు సమయంలో ఎవరు శివబాబా తలంపు చేస్తూ ఉంటారు వాళ్ళు బాబా దగ్గర పోయి చేరుతారు, మరి సత్యుగ దేవత అయిపోతారు. जो सर्विसेबल बच्चे होंगे वो बाबा की मुरली से जट कार्टून बनाते हैं, विचार सागर मंथन करते हैं. బాబా చెప్తారు ఎవరు సర్వీసబుల్ బిడ్డలు అయినారు వాళ్ళు బాబా మురళి అంతా విని దాంట్లో ఉండి కార్టూన్ తయారు చేస్తారు, విచార్ సాగర్ మంథన్ కూడా బాగా చేస్తారు. बच्चों को सर्विस करनी है. बाप की आशीर्वाद सर्विसेबल बच्चों पर रहती है. आशीर्वाद भी नंबरवार होती है. ये बेहद का बाप सभी के प्रति कहते हैं फॉलो फादर मदर.
ये तो शिव बाबा से नॉलेज लेते हैं, ब्रह्मा वो पूंछ पद पाते हैं, तुम क्यों नहीं? अभी फॉलो करेंगे तो कल्प कल्पांतर पूंछ पद पाएंगे, तो अभी फेल होंगे तो कल्प कल्पांतर फेल हो जाएंगे. అచ్చా అంటే బావ చెప్తారు, బిడ్డలు బాగా సర్వీస్ చేయాలి, సర్వీసబుల్ బిడ్డలకు బాబా ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం సర్వీసబుల్ బిడ్డల పైన ఉంటుంది, ఆశీర్వాదం కూడా నంబర్ వారే ఉంటుంది. ఇప్పుడు మరి తండ్రి చెప్తారు, అందరి కోసం చెప్తారు బాబా, ఫాలో ఫాదర్ మదర్ చేయండి ఎట్లా అని. ఇప్పుడు శివబాబా మనకి జ్ఞానం ఇస్తారు. బ్రహ్మ బాబా ఎంత శ్రేష్ఠ పదవి తీసుకుంటారంటే మన ఎందుకు తీసుకోకూడదు? ఫాలో చేస్తే కల్పకల్పాంతర్ మనం శ్రేష్ఠ పదవి తీసుకుంటాం. ఫెయిల్ అయిపోతే కల్పకల్పాంతర్ ఫెయిల్ అయిపోతారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. मल धारणा कोसर मुख्य सार बाबा చెప్తారు, बाप की आशीर्वाद लेने के लिए सर्विसबल बनना है, आप समान बनाने की सेवा करनी है. अभी ज्ञान ज्ञानेश्वरी बन फिर రాజరాజేశ్వరి बनना है. తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలంటే సర్వీసబుల్గా కావాలి, మన సమానం అందరిని చేసానికి సేవను చేయాలి. ఇప్పుడు జ్ఞాని జ్ఞానేశ్వరి అయితే మరి భవిష్యంలో సత్యుగంలో రాజరాజేశ్వరి అవుతారు. అట్లా కావాలి. ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వరి కావాలి, మరి రాజరాజేశ్వరి కావాలి. सेकंड पॉइंट, एक बाप की याद में रहने की मेहनत करनी है, किसी देहदारी में लगाव नहीं रखनी. नींद को जीतने वाले बन रात को कमाई जमा करनी है. అంటే ఒక్క తండ్రి తలంపులో ఉండేదానికి చాలా ప్రయత్నం చేయాలి. ఏ దేహదారి పైన మనకు మోహం ఉండకూడదు. నిద్రను జయించే వాళ్ళు అయ్యేసి రాత్రి లేచి బాబా తలంపులు చేసి సంపాదన చేసుకోవాలి. అమృత వేళ మరి వరదానం, अपने स्नेह के शीतल स्वरूप द्वारा विकराल ज्वाला रूप को भी परिवर्तन करने वाले स्नेही मूर्त भाव. అంటే మనం స్వయం స్నేహాన్ని శీతల స్వరూపం ద్వారా వికరాలుగా ఉండే ఈ భయంకర జ్వాలా రూప కోపం దాన్ని కూడా పరివర్తన చేసేవాళ్ళు స్నేహి మూర్త భావ. स्नेह के रिटर्न में वरदाता बाप बच्चों को यही वरदान देते हैं कि सदा हर समय हर एक आत्मा से हर परिस्थिति में स्नेही मूर्त भाव. कभी भी अपने स्नेह मूर्त, स्नेह की सीरत, स्नेह की व्यवहार, स्नेह की संपर्क संबंध को छोड़ना भूलना मत. चाहे कोई व्यक्ति, चाहे प्रकृति, चाहे माया कैसे भी विकराल रूप ज्वाला रूप धारण कर सामने आए, लेकिन उसे सदा स्नेह की शीतलता द्वारा परिवर्तन करते रहना. स्नेह की दृष्टि, वृत्ति और कृति द्वारा స్నేహి సృష్టి బనానా. అంటే బావ చెప్తారు, స్నేహాన్ని రిటర్న్ వరదాత తండ్రి దగ్గర ఉండి మనకు ఇదే వరదానం దొరుకుతుంది. సదా ప్రతి సమయం ప్రతి ఒక్క ఆత్మ దగ్గర ప్రతి పరిస్థితిలో కూడా స్నేహి మూర్త భావ అంటే సదా స్నేహిగా ఉండేది అని అర్థం. ఎప్పుడు మన స్నేహాన్ని మూర్తిని మర్చిపోకూడదు. మన స్నేహాన్ని మూర్తి, స్నేహాని ఫేస్, స్నేహాని వ్యవహారం,
స్నేహ సంబంధ సంపర్కలో వచ్చి ఉండాలి. దీన్ని మర్చిపోకూడదు. అర్థమైందా? స్నేహ సంబంధ సంపర్కలో స్నేహాన్ని ఫేస్ ఉండాలి, స్నేహాన్ని మూర్తి కావాలి, స్నేహాన్ని వ్యవహారం చేయాలి, మర్చిపోకూడదు. ఎవరైనా ఎట్లయినా ఆ వ్యక్తి ఎట్లా వ్యక్తి అయినా సరే, ఎట్లా ప్రకృతి వికరాల రూప మాయా వచ్చినా సరే, భయంకర రూపాల్లో మాయా తీసుకొస్తే సరే, ప్రకృతి కానీ వ్యక్తి కానీ జ్వాలారూపమైన వాళ్ళు ధారణ చేసుకొని, అయితే మీరు మాత్రం సదా స్నేహాన్ని శీతల్ స్వరూపులా ఉండండి. శీతల్ స్వరూపులా ఉండి వాళ్ళని పరివర్తన చేయండి. వాళ్ళకి ఎంత కోపం వస్తే ఏం, మీరు వాళ్ళని పరివర్తన చేయాలి. స్నేహాన్ని దృష్టి, స్నేహాన్ని వృత్తి, స్నేహాన్ని కృతి ద్వారా స్నేహాన్ని ప్రపంచాన్ని తీసుకురావాలి, స్నేహ సృష్టిని తీసుకురావాలి. स्लोगन: कठिनाइयों को पार करने से ताकत आती है, इसलिए उसे घबराओ मत. అంటే ఎంతెంత కష్టాలని మనం దూరం చేస్తూ ఉంటామో అంతంత మన ఆత్మలో శక్తి కూడా వస్తూ ఉంటుంది. అందువల్ల భయపడవద్దు. ఏమైనా కష్టాలు వస్తే భయపడగంట దాన్ని ఎదిరించండి, ఫేస్ చేసి దాన్ని క్రాస్ చేసేయండి, మీకు చాలా శక్తి వస్తుంది. మళ్ళీ లవ్లీన్ అవస్థలో ఉండే దానికోసం అనుభవం చేయాలి. లవ్లీన్ స్థితి वाली సమానాత్మై సదా హీ యోగి है. లవ్లీన్ స్థితిలో ఉండేవాళ్ళు సదా తండ్రి సమానం ఉండే యోగి, సదా యోగి అవుతారు. योग लगाने वाली नहीं लेकिन है ही లవ్లీన్. వాళ్ళు యోగం చేయాలా అనుకోరు. వాళ్ళు ఉండేదే ప్రీతిలో లీనమైపోయి, పరమాత్మ ప్రీతిలో సదా లీనమైపోయి ఉండేవాళ్ళు బాబాని మర్చిపోరు. కానీ యోగం చేయాలా మాట లేదు. ఉండేదే యోగి. అలగ్ హీ నహీ హై తో యాద్ క్యా కరేంగే. మనం వేరే అయ్యలేదు. బాబా నేను ఒకటే, ఎప్పుడు సాత్. అందువల్ల తలంపు ఏమి, తో స్వతః యాద్ హై హీ, ఆటోమేటిక్లీ తలంపు ఉంటుంది. जहाँ साथ होता है तो योग स्वतः ही रहती है ना. బాబా మన సదా సాతిగా ఉంటే సదా మనకు యోగం ఉంటుంది. మనం బాబా సాతి, బాబా మన సాతి, तो सदा योग ఉండేటగా. तो समान आत्माओं की स्टेज साथ रहने की है, समाये हुए रहने की है. ఎవరు బాబ్ సమానంగా ఉంటారో వాళ్ళు స్టేజ్ ఎప్పుడు యోగంలోనే ఉంటుంది. వాళ్ళు లీనమైపోయే ఉంటారు. స్నేహంలో, ప్రీతిలో, బాబా ప్రీతిలో సదా లీనమైపోయేసి ఉంటారు. ఓం శాంతి. प्यारे प्यारे वतन उड़ चले हम आज. प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास. मेरे बाबा के पास, शिव बाबा के पास. प्यारे प्यारे वतन उड़ चले हम आज. प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास. मेरे बाबा के पास, शिव बाबा के पास. मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन. चले बाबा के पास, शिव बाबा
पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। चले बाबा के पास, शिव बाबा के
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का